అందరికీ నమస్తే. భారత్ పాకిస్తాన్ యుద్ధం చాలా భీకరంగా నడుస్తుంది. భీకరంగా అసలు నేను యుద్ధమే కాదంట. ఎందుకంటే 2 సైడ్స్ నడిస్తేనే యుద్ధం. ఇప్పుడు మన సైనికుల దాడికి పాకిస్తాన్ తోక ముడిచింది. అసలు పాకిస్తాన్‌కి సంబంధించిన సివిలియన్స్ కావచ్చు, లేకపోతే ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. అసలు ఇండియాలోకి కనీసం చూడడానికే భయపడేంత సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వార్త చెప్తాను. ఇది మన భారతదేశ ప్రతీకకు సంబంధించిన వార్త. ఖచ్చితంగా అందరు చూడండి, షేర్ కూడా చేయండి అందరికీ. చాలా విషయాలను చెప్పే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి ఒక 6 వ్యక్తులు పాకిస్తాన్ బార్డర్ నుంచి ఇండియన్ బార్డర్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేసిండ్రు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాళ్ళు పలకరించే ప్రయత్నం చేసిన వాళ్ళని, కానీ వాళ్ళు ఆగకుండా కనీసం పలకకుండా భారత్లోకి చూడబడే ప్రయత్నం చేసిండ్రు. మనోళ్ళు కాల్పులు జరిపినరు, 6 అక్కడక్కడనే చనిపోయినారు. తీరా ఎవరైనా చూస్తే వాళ్ళంతా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఉగ్రవాదులా సివిలియన్సా తెలియదు. ఇట్లా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం ఎన్ని రోజులు నడుస్తుంది, యుద్ధం ఇంకా ఆగుతుందా, ఇట్లాంటి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. నిజానికి పాకిస్తాన్ చాలా చిన్న దేశం. మనం కనుక కరెక్ట్గా యుద్ధం చేస్తే 2 అవర్స్లో అసలు భూమిపైన ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయొచ్చు. కానీ యుద్ధం స్టార్ట్ చేసింది మనం కాదు, యుద్ధం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. మన వాళ్ళని భార్యల ముందు భర్తలను చంపేసిన తర్వాత మనం ఎట్లా ఊకునే అవకాశం లేదు. అంతకుముందు వరకు మనం పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేసినాం తప్ప మనం అసలు పాకిస్తాన్ మీద అటాక్ చేయలేదు. కానీ వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి పహల్గాం కాల్పుల తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయడమా మొత్తానికి మొత్తం, లేకపోతే పాకిస్తాన్ లేకుండా చేయడమా, ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకోవాలని భారత సైనిక రంగం అంతా ముందుకు పోతున్నారు. ఈ టైంలో ఇప్పుడు యుద్ధం విరమించేది ఎవరు? నిజానికి పాకిస్తాన్ ఇక్కడ దాకా భారతదేశం ఇంత సీరియస్గా తీసుకుంటుంది అనుకోలే. వాళ్ళకు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత జరిగిన 1971 వార్ కానీ, అవన్నీ చూసినప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ నుంచి భారతీయులను వాళ్ళు కిడ్నాప్ చేయడం, లేకపోతే గగనతలంలోని మన విమానాలను హైజాక్ చేయడం చేసి భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసి యుద్ధం జరగకుండా కోఆపరేటివ్ సిస్టంలో చర్చలు జరుపుకొని 2 దేశాలు ఎవరికి వాళ్ళు మళ్ళీ విడిపోవడం. అంటే ఒక ఉగ్రవాదాన్ని మొత్తానికే అణిచివేయాలన్న ప్లాన్ ఎప్పుడు చేయలే భారతదేశం. ఫస్ట్ టైం ఉగ్రవాదం మీద గట్టి పోరు స్టార్ట్ చేసింది. నిజానికి ఈ పోరు తర్వాత ఉగ్రవాదం లేకుండా పోతుందా అంటే, ఉగ్రవాదం, నక్సలిజం ఇట్లాంటివి ఎప్పటికి పోవు, కానీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళు భారతదేశ శక్తి ఏందనేది చాలా ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మొన్న చూసినాం కదా, రాత్రి నిజంగా పాకిస్తాన్ కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఊహించలేదు. 9 ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ అయింది. దానిలో 100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని చెప్తున్నారు. ఉగ్రవాదులు 100 మంది ఉన్నారో, పాకిస్తాన్లో 1000 మంది ఉన్నారో, ఎన్ని వేల మంది ఉన్నారో కూడా తెలియదు. కానీ ఆ అటాక్ తర్వాత ప్రపంచానికి తెలిసింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తానే. మొన్నటిదాకా మన దగ్గర పహల్గాంలో మన వాళ్ళ మీద కాల్పులు జరిపి మన మహిళల సింధూరం తుడిపేసిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్ నంగనచ్చి నాటకాలు వేసింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు లేరు, మాకు ఉగ్రవాదానికి సంబంధం లేదు, మీరు ఉగ్రవాదులను ఏమైనా చేసుకోండి, పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దు అని ఇట్లాంటి నంగనాచి మాటలు మాట్లాడారు. ఫైనల్గా వస్తే అక్కడ స్థావరాలు ఉన్నాయని భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పింది 9 స్థావరాల మీద అటాక్ చేయడంతో. ఆ తర్వాత పాకిస్తాన్కు భారతదేశ బలమేంతో తెలిసొచ్చింది. నిజానికి పాకిస్తాన్లో ఉండే జనం మన దగ్గర ఉన్న మిలిటరీ అంతా ఉండరో కూడా తెలియదు. కానీ మన దగ్గర రష్యా నుంచి కానీ, ఇజ్రాయెల్ నుంచి కానీ, తర్వాత మన భారతదేశంలో స్వయంగా మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసుకున్న అనేక టెక్నాలజీస్ కానీ, తర్వాత వెపన్స్ కానీ, అవన్నీ చూస్తే పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు. పాకిస్తాన్ చైనాను నమ్ముకున్నది. చైనా వాళ్ళు ఇచ్చిన వెపన్స్ అన్నీ కూడా మధ్యలోనే తుస్సుమంటున్నాయి. చైనా వస్తువులాగానే వాళ్ళు ఇచ్చిన వెపన్స్ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. మన వాళ్ళు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా కొట్టేయగలుగుతున్నారు. దాదాపు 30 కిలోమీటర్ల హైట్లో ఉన్న పాకిస్తాన్కి సంబంధించిన వాటిని కూడా కొట్టేయగలుగుతున్నారు. జెట్ లాంటి వాటిని కూడా కొట్టేయగలుగుతున్నారు. అట్లాంటి ఆయుధ సామాగ్రి, అంత టెక్నాలజీ అదంతా మన దగ్గర ఉన్నదని అర్థమైపోయింది. నిజానికి పాకిస్తాన్ ఇక్కడ దాకా వస్తుందని అనుకోలేదు. భారతదేశం ఇంత సీరియస్గా తీసుకుంటుంది, ఏదో చేస్తుందని పాకిస్తాన్ ఎప్పుడు ఊహించకుండొచ్చు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ మీద భారతదేశం చేస్తున్న ఈ పోరు పాకిస్తాన్కే కాదు, ప్రపంచ దేశాలకు మొత్తానికి మన పవర్ ఏందో తెలిసొచ్చే అవకాశంగా మారింది. అందుకే పాకిస్తాన్ ఎవరైనా మా తరఫున మధ్యవర్తం వహిస్తారేమో,
అమెరికా వస్తుందేమో అనుకున్నారు ఫస్ట్. అమెరికా మధ్యవర్తం వహిస్తుందేమో ఇండియాకు పాకిస్తాన్కి అనుకుంటే ఇన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ప్రకటించారు, మేము దీనిలో వేలు పెట్టాం. ట్రంప్ కూడా దీని మీద స్పందించాడు, ప్రెసిడెంట్ మేము దీనిలో వేలు పెట్టాం, మీరు చూసుకోండి అని. దాంతో పాకిస్తాన్ చచ్చినంత పని అయింది. ఎందుకంటే ఎవరైనా మధ్యవర్తులు వహిస్తే ఆ మధ్యవర్తిత్వం ద్వారా ఈ పోరు నుంచి బయటపడదామనుకున్నది. ఎందుకంటే ఈ పోరు స్టార్ట్ చేసింది పాకిస్తాన్, ఈ యుద్ధం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసింది కానీ దాన్ని ఎట్లా ముగించాలనో పాకిస్తాన్కి అర్థమవుతలేదు. నిజానికి భారతదేశం అనుకుంటే ఒక క్షణంలో ముగించుకోవచ్చు, కానీ యుద్ధం స్టార్ట్ చేసింది పాకిస్తాన్, భారతదేశం కాదు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదం, ఆ ఉగ్రవాదాన్ని మన దేశం మీద ఉసిగొల్పితే భారతదేశం ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా ఉగ్రవాదమే కాదు, మిగతా ఉగ్రవాదాన్ని పోషించే అన్ని సంస్థలపైన కూడా భారతదేశం అటాక్ చేస్తుందని మొన్న అటాక్ తర్వాత, వరుసగా జరుగుతున్న అటాక్స్ తర్వాత పాకిస్తాన్కి అర్థమైంది. వాళ్ళు బహుశా చైనాను నమ్ముకొని ఇంత దూరం వచ్చిండ్రు, కానీ చైనా కూడా మధ్యవర్తం వహించే ప్రయత్నాన్ని చేస్తలేదు. చైనా నిజానికి మధ్యవర్తం వహిస్తే భారతదేశం వినే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చైనా కూడా మనకు శత్రు దేశంగానే మనం పరిగణిస్తున్నాం. సేమ్ టైం చైనా బలంతోనే పాకిస్తాన్ మన మీద దాడి చేసింది, మన వాళ్ళని చంపేసింది 26 మందిని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా మధ్యవర్తం ఇచ్చే అవకాశం లేదు. రష్యా లాంటి దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మొత్తం కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా WAE అరబ్ దేశాలు కూడా, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే వాళ్ళకు సపోర్ట్గా కనిపిస్తున్నది. అరబ్ దేశాలు మొత్తం కూడా ఇండియాకు సపోర్ట్గా నిలిచినాయి. నిజంగా ఈ విషయంలో ఒకవేళ భారతదేశమే తలుచుకుంటే మోడీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాకిస్తాన్ లేకుండా చేయడం పెద్ద పని కాదు. కానీ అదే కనుక జరిగితే పాకిస్తాన్లో సివిలియన్స్ కూడా చాలా ప్రమాదం, సివిలియన్స్ కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు భారతదేశం ప్రపంచంలో బోన్లో నిలబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఎవరిని కొట్టాలనో వాళ్ళనే కొడుతున్నారు, ఎక్కడ కొట్టాలనో అక్కడనే కొడుతున్నారు. నిజానికి పాకిస్తాన్ కనుక ఇప్పటికిప్పుడు మేము యుద్ధం విరమిస్తున్నామని చెప్తే పాకిస్తాన్లో ఉండే జనమే సివిల్ వార్ ప్రకటించే అవకాశం ఉంది పాకిస్తాన్ ప్రధాని మీద కానీ, ఆర్మీ చీఫ్ మీద కానీ. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం పెంచి పోషించింది పాకిస్తాన్ అని అర్థమైపోయింది. చనిపోయిన ఉగ్రవాదాలను తీసుకుపోయి ప్రభుత్వ లాంఛనాలతోన అంత్యక్రియలు చేసిండ్రు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనేది పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ కూడా అర్థమైపోయింది. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వాలు మిగతా దేశాల మీదకి ఉగ్రవాదాన్ని ఎట్లా రెచ్చగొడుతున్నాయో అక్కడ ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తే అక్కడ సివిలియన్స్ కూడా అర్థమైపోయింది. అసలు నిజానికి అక్కడ ప్రస్తుతం సివిల్ వార్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఏమైందంటే మొత్తం బ్యాంకుల దగ్గర లైన్ కట్టింది జనమంతా. బ్యాంకుల దగ్గర ఎందుకు లైన్ కట్టిందంటే ఆల్రెడీ అక్కడ స్టాక్ మార్కెట్ అంతా కూడా పతనం అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్న షేర్ మార్కెట్ మొత్తం కుప్పగూలిపోయింది. దాంతోన ఇక ఆర్థికంగా పాకిస్తాన్ చాలా తీవ్ర నష్టాలకు పోయిందనేది క్లియర్గా అర్థమైంది. బ్యాంక్స్ మొత్తం కూడా లాస్ అయిపోయిందని అర్థమైపోయింది. దాంతో బ్యాంకుల దగ్గరికి వాళ్ళు పెట్టిన డబ్బులు, దాచుకున్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసిన సివిలియన్స్ అక్కడ మొత్తం ఒక 2-3 రోజులు లైన్ కట్టించారు. తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది మీరు ఎవరు లైన్ కట్టొద్దు, ఇక్కడ ఎవరు ఉండొద్దని. కానీ పాకిస్తాన్ సివిలియన్స్ మాత్రం ఒప్పుకోలేదు. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ఆర్మీ ఫెయిల్ అవుతుంది, పాకిస్తాన్ ఉంటుందో ఉండదో తెలియదు, అట్లాంటి పరిస్థితుల్లో మా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని బ్యాంకుల మీద లూటీకి దిగినారు. బ్యాంకుల మీద లైన్ కాదు, ఏకంగా బ్యాంకుల్లోకి పోయి వాళ్ళకు చేతికి వచ్చినంత, వాళ్ళకు కనిపించిందంతా ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినారు. ప్రస్తుతం పాకిస్తాన్లో సివిల్ వార్ జరుగుతున్నంత వాతావరణం అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. పాకిస్తాన్ మన దేశం గగనతలంలోకి S-4 లాంటి రాకెట్స్ను పంపించే ప్రయత్నం చేసింది. కానీ మన దగ్గర ఉన్న ఆకాష్ అనే ఒక వెపన్ దాన్ని కొట్టేసింది. నిజంగా ఆకాష్ ఎక్కడో తయారు కాలేదు. మనం ఇజ్రాయెల్ నుంచి కొంత సామాగ్రి కొన్నాం, తర్వాత రష్యా నుంచి కొంత సామాగ్రి కొన్నాం, రఫేల్స్ లాంటివన్నీ కూడా మనం కొన్నాం. కానీ మేక్ ఇన్ ఇండియా, అది మన ఇండియాలో తయారైన ఆకాష్ దాన్ని కొట్టేసింది. ఆకాష్ నిజానికి ఇప్పటివరకు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఆకాష్ బలం ఏందో ఎవరికి తెలియదు. ఆకాష్ కేవలం ప్రయోగాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఫస్ట్ టైం యుద్ధం వస్తే తప్పగా తెలియదు దాని బలం. ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఆకాష్ను ప్రయోగించిండ్రు, S-4ను కొట్టేసింది. ఇక GF-17 ఇది F-6తో పోటీ పడేంత టెక్నాలజీ ఉన్న GF-17 మిస్సైల్ను కూడా ఆకాష్ కొట్టేసింది. ఆకాష్ యుద్ధంలో మనకు చాలా ఉపకరిస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక S-400 సుదర్శన చక్రం ఇది రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. కానీ దీని పవర్ చాలా ఎక్కువ, 600 కిలోమీటర్ల దూరంలో మనం శత్రు వ్యూహాన్ని లేకపోతే శత్రువుల మిసైల్స్ మనం కనిపెట్టవచ్చు, కొట్టవచ్చు కూడా. ఆకాశంలోకి అయితే 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నదాన్ని కూడా ఈ సుదర్శన చక్రం S-400తో కొట్టవచ్చు. అంత ఆయుధ సంపత్తి కూడా మనకుంది అనేది ప్రపంచానికి అర్థమైంది. ఇక ఇట్లా పాకిస్తాన్ నిజానికి పారదర్శకంగా లేదు, వాళ్ళ బుద్ధి ఇప్పుడు కూడా కరెక్ట్గా లేదు, వాళ్ళ బుద్ధి ఇప్పటికీ కుక్కతోగా వంకరనే. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ పోరులో మన వాళ్ళు కొంతమంది సివిలియన్స్ చనిపోయి ఉండొచ్చు,
తర్వాత కొంతమంది మిలిటరీ వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. చనిపోతే చనిపోయినని భారతదేశం ప్రకటిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరినీ మనం వీర జవాన్లుగా, వీరమరణం పొందినట్టుగా మనం గుర్తిస్తాం. కానీ పాకిస్తాన్‌లో మొన్న జరిగిన ఈ ఉగ్రవాద స్థావరాల మీద జరిగిన దాడి కావచ్చు, లేకపోతే నిన్న భారత్‌లోకి ఎంట్రీ అవుతున్న పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళని బీఎస్ఎఫ్ మట్టుబెట్టడం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని కూడా మరణించిండ్రు మా వాళ్ళని చెప్పుకునేంత ధైర్యం కూడా ప్రస్తుతం పాకిస్తాన్‌కి లేదు. కార్గిల్ జరిగినప్పుడు కూడా జరిగింది. కార్గిల్ జరిగినప్పుడు సైనికులు చనిపోతే కనీసం ఆ సైనికులు మా వాళ్ళే అని కూడా చెప్పుకోలేకపోయింది పాకిస్తాన్. అదే మన సైనికులు అయితే మనం వీర మరణం పొందినని వాళ్ళందరినీ మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు గౌరవ పూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాం. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ సైనికులు చచ్చిపోతే కూడా మా సైనికులు చచ్చిపోయినారు అని ధైర్యంగా చెప్పుకోలేని సిచ్యువేషన్. అందుకే పాకిస్తానే, ఎప్పటికైనా ఇండియానే. నిజానికి ఈ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఒకటి ఊహించి ఉండొచ్చు అని ఇంటర్నేషనల్ విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటంటే నిజానికి పాకిస్తాన్ అంతా ఒకటి కాదు. పాకిస్తాన్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ గ్రూప్ సపరేట్గా ఉంటుంది. తర్వాత ఆర్మీ గ్రూప్ ఒకటి ఉంటుంది. తర్వాత లిబరేషన్ గ్రూప్స్, బలూచిస్తాన్ లాంటి లిబరేషన్ సంస్థలు ఉన్నాయి. వీళ్ళంతా బహుశా ఇక్కడ మతం ఆధారంగా కనుక కొడితే, భారతదేశం మీద మతం ఆధారంగా కనుక టార్గెట్ చేస్తే వాళ్ళందరూ ఒకటవుతారు, వాళ్ళంతా మా వైపు వస్తారని, వాళ్ళంతా పాకిస్తాన్ అంతా ఒకటేద్దని బహుశా ఊహించి ఉండవచ్చు. కానీ ఆ దాడి తర్వాత ఇంకా అక్కడున్న బలూచిస్తాన్కి సంబంధించిన ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే మిగతా అన్ని వర్గాల వాళ్ళంతా కూడా అక్కడ ప్రభుత్వం పైన, తర్వాత ఆర్మీ పైన దాడి చేసే వాతావరణం ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇదే కరెక్ట్ టైం, ఇదే కరెక్ట్ సందని బలూచిస్తాన్ వాళ్ళు మా సపరేట్ దేశం ఇవ్వాలి, మా రాష్ట్రాన్ని సపరేట్ దేశంగా ప్రకటించాలి, మాకు పాకిస్తాన్తో వద్దు, మేము పాకిస్తాన్తో ఉండమని వాళ్ళంతా భారతదేశంతో పాటు, భారతదేశంతో సంబంధం లేకపోయినా, భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా, బలూచిస్తాన్ ఉద్యమకారులు కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన, తర్వాత చైనా, పాకిస్తాన్ కలిసి నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులపైన అటాక్ చేస్తున్నారు. అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్పుకున్న పాకిస్తాన్ కనీసం బార్డర్ దాటి లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ మన వాళ్ళు పాకిస్తాన్ నడిగడ్డ దాకపోయి కొడుతున్నారు. కరాచీ పోర్టును నేలమట్టం చేసిండ్రు. అసలు నేలమట్టం చేసింది ఇండియన్ నేవీ. అసలు ఇండియన్ నేవీ యుద్ధానికి దిగినట్లు ఎవరికి తెలియదు. కరాచీ పోర్టును కొట్టినాక తెలిసింది ఇండియన్ నేవీ కూడా పోరులో ఉంది అని. అదే మన వాళ్ళు పాకిస్తాన్ అడిగడ దాకా పోయిస్తున్నారు. కానీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు కనీసం చీమ కూడా వస్తలేదు. అది భారత్ అంటే. ఎనీవే, యుద్ధం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. కానీ భారత్ ముగిస్తే తప్ప యుద్ధం ముగిసే వాతావరణం కనిపిస్తలేదు. పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అనేది రేపు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.